గోకులనందన గోవింద ಸುಮಾರು 13ರಿಂದ 24 ಗಂಟೆಗಳ ಕಾಲ ನಡೆಯುತ್ತಿದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ఓం నమో వెంకటేశాయ. అలంకారము ఆరతి పొరుగును కృష్ణ పరమాత్మ జనార్దన ఏమిటి నాకు ఈ పరీక్ష ఏది మురళి రవలి శివ శివ
బాలకృష్ణారెడ్డి సార్. ఇది మీతో పాటు టూర్ గైడెన్స్ ఇస్తాను సార్. ఇది మన టూర్లో మొత్తం 6 టెంపుల్ కవర్ అవుతాయి. మనం ఫస్ట్ టెంపుల్ తిరుచానూర్ పద్మావతి అమ్మ వెళ్తున్నాం. మనం ఫస్ట్ టెంపుల్. సెకండ్ టెంపుల్ శివాలయం కపిలేశ్వర కపిలతీర్థం తీసుకెళ్తాను. థర్డ్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఒకలాదేవి శ్రీనివాసుని పెద్ద తీసుకెళ్తాను. ఫోర్త్ టెంపుల్ అగస్తీశ్వర బండవాడ గ్రామం తీసుకెళ్తాను. ఫిఫ్త్ టెంపుల్ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుడు. ఈ 5 టెంపుల్స్ చూపించుకున్న తర్వాత మిమ్మల్ని లాస్ట్గా గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర డ్రాప్ చేసి తిరిగి మళ్ళీ శ్రీనివాసం వెళ్తాం బస్సు. ఎందుకంటే మళ్ళీ మాకు 1 o'clock ఇంకో ట్రిప్ ఉంటుంది బస్సు. మనకి ఇచ్చిన డ్యూరేషన్ మొత్తం 5 hours. 8 to 1 మన డ్యూరేషన్ టైం కాబట్టి 8 o'clock బదిలీ మనం 1 o'clock మిమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ సెకండ్ ట్రిప్కి వెళ్ళిపోతుంది బస్సు. కాబట్టి గోవిందరాజ స్వామి టెంపుల్ డ్రాపింగ్తో కలిపి మీకు మొత్తం 6 టెంపుల్స్ అవుతాయి. ఇప్పుడు మనం మొట్టమొదటి టెంపుల్ అమ్మవారి టెంపుల్ వెళ్తున్నాం. తిరుచానూర్ పద్మావతి అమ్మ వెళ్తున్నాం మన ఫస్ట్ టెంపుల్. ఈ ఆలయం మన తిరుపతి కరెక్ట్గా 6 kilometers వస్తుంది. ఇక్కడ వాడుక పాద గ్రామం ఇక్కడ 3 పేర్లుగా తెలుసుకుంటారు. ఫస్ట్ తిరుచానూర్ అంటారు, సెకండ్ వచ్చి పద్మావతీపురం, థర్డ్ వచ్చేసి అలిమేలు మంగాపురం. ఉండేది ఒకే ఒక టెంపులే. ఒక్కొక్క లవం తెలుగు వాళ్ళు తిరుచానూర్ అని, కన్నడ వాళ్ళు పద్మావతీపురం అని, తమిళియన్స్ అలిమేలు మంగాపురం పిలుచుకుంటారు. అలిమేలు మంగాపురం తిరుచానూర్ ఆలయం అంతా ఒక్కటే. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మా తిరుచానూర్ అన్నా అలిమేలు మంగాపురం ఆలయం అన్నా అంతా ఒక్కటే. ఇక్కడ కూడా అమ్మవారికి 3 పేర్లు ఉన్నాయి. శ్రీదేవి, అలిమేలు మంగ, పద్మావతి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారే. అమ్మవారిని పిలిచే పేరు వచ్చేసి పద్మావతి. మన శ్రీనివాసుడి యొక్క వైఫ్ ఆఫ్ బాలాజీ. ఈ ఆలయ విశేషం అంటే కార్తీక మాసం విశేషం. కార్తీకం అంటే నవంబర్ చివరిలో ఉంటుంది కార్తీక మాసం. ఈ మంత్లో అమ్మవారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవం 9వ రోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు. అంటే తిరుచానూర్ కార్తీక పంచమి అంటే మంత్లీ పంచమి వస్తుంటుంది. కానీ కార్తీక శుక్ల పంచమి రోజే అమ్మవారి వెలిసిన రోజు. ఆ రోజే అమ్మవారు ఆకాశ మహారాజుకి పద్మంలో కనిపించిన రోజే కార్తీక మాసం శుక్ల పంచమి. విశేషంగా చక్ర టెంపుల్ దగ్గర. కానీ మీ దగ్గర ఈ ఒక్క టెంపుల్ దగ్గర మీ దగ్గర సెల్ ఫోన్లు ఏమి టెంపుల్కి అలో చేయరు. ఈ ఒక్క టెంపుల్ దగ్గర మీ యొక్క సెల్ ఫోన్లు, చెప్పులు, బ్యాగులు అన్ని బస్సులోనే ఉంచుకొని రావాలి. మన దర్శనంకి వెళ్ళే గేట్ నెంబర్ 4 ఎంట్రీ వచ్చి మనం 4వ గేట్ దర్శనం తీసుకెళ్తాను. దర్శనం అయిపోగానే గేట్ నెంబర్ 3 దగ్గరికి వచ్చి ఆగాల. మీరు గేట్ నెంబర్ 3 దగ్గరికి ఆగితే నేను బస్ కాడ తీసుకెళ్తాను. మీ యొక్క అసెంబ్లీకి మంచి గేట్ నెంబర్ 3. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 9 o'clock తాజ్ హోటల్కి వస్తున్నారు. మనకు అదే దారి కాబట్టి రోడ్డు ప్రాబ్లం అవుతాయి. కాబట్టి మేము ఎంత తొందరగా దర్శనం చేసుకుని వస్తాం, తొందరగా మనం ట్రాఫిక్ లేకుండా బయటపడతాం. కాబట్టి నాకు అందరికీ సహకరించి వచ్చి అన్ని టెంపుల్ కవర్ చేసి మేము 1 o'clock లోపల డ్రాప్ చేస్తాను. నాకు అందరికీ ప్లీజ్ కోఆపరేట్ చేయండి. సెల్ ఫోన్ వెహికల్ ఉంచుకొని మా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం కాబట్టి మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్ అంటే బస్సులో ఉంచుకొని రావాలి. తమిళారుమా ఓకే సార్. ఎల్లరు కాలే వనుకు సార్. వనుకు మేడం. ఇప్పుడు బాలకృష్ణారెడ్డి కామాక్షి. ఈ ఆలయం దగ్గర శ్రీనివాస మంగ సిక్కింలో అక్కడ వెయిట్ చేస్తూ ఇక్కడికి వచ్చి కొండపైన వాటర్ వర్షాలు జోరుగా వాటర్ వస్తుంది. అక్కడే స్నానం చేసుకొని ఈశ్వరుని కోసం 6 మండపాలు పద్యం చేశాడు శ్రీనివాసుడు. ఈ ప్లేసే కపిలతీర్థం. మీ దగ్గర సెల్ఫ్ అలో చేస్తారు కాబట్టి ఆఫ్ చేసి తీసుకొచ్చుకోండి. ఒక మేడం తీసుకొచ్చుకోవాలి. మొత్తం బ్లాక్ ప్రాబ్లం అయింది కాబట్టి ఇంకా మొబైల్ ఫోన్స్ ఇబ్బంది ఏముంది. ఆఫ్ చేసి తీసుకొచ్చుకోండి. చెప్పులు వెహికల్లో ఉంచుకొని రావాలా. దర్శనానికి అందరూ ఒకే గ్రూప్గా రండి మా. ఓకే సార్. ఇప్పుడు நம்ம போறக்கு சிவன் கோயிலுக்கு போறோம் சார். இங்க சுவாமி வந்து கபிலேஸ்வரடு கபில தீர்த்தம் போறோம். இன்னொன்று வந்து ஆழ்வார் தீர்த்தம் பண்ணி இந்த கோயில் నింపేస్తాను. हमारा फोटो ఒకలాదేవి ఒకదో టెంపుల్కి వెళ్తున్నాం. ఒకలమ్మ టెంపుల్కి వెళ్తున్నామ్మా. అమ్మవారు వచ్చేసి శ్రీనివాసుని పెంచుకొని తల్లి అనమాట. మాతృమూర్తి.
అంటే శ్రీనివాసుని పెంచి పెరిగిన తల్లి వకులాదేవి అనమాట. ఎలాగా అంటే విష్ణుతలు మొత్తం 10 ఉంటాయి. దానిలో స్వామివారు ద్వాపరయుగంలో స్వామివారు వచ్చేసి శ్రీకృష్ణుడు ఉంటాడు స్వామివారు. అప్పుడు స్వామి వచ్చి యశోదకి పెడతాడనమాట. ఆ యశోదాదేవి వకులామాతకు వచ్చారు. ఎలాగా అంటే యశోదాదేవి వచ్చి శ్రీకృష్ణుని వరం కోరుకుంటుంది. అయ్యా నీ కళ్యాణం మనం చూడలేకపోయాను, నీ కళ్యాణం బాగా కలిగించాయంటే అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మవారికి వరం ఇస్తాడు. అప్పుడు అమ్మవారు అవతారం ఇద్దరు మారిపోయినారు. శ్రీకృష్ణుడే శ్రీనివాసుడికి వచ్చారనమాట. శ్రీకృష్ణుడు అవతారం వచ్చేసి యశోదాదేవికి వచ్చారు. ఎప్పుడు వచ్చి శ్రీనివాసు వచ్చి అమ్మవారి వకులాదేవికి వచ్చారు. ఈమె స్వామివారిని పెంచి పనిచేసి స్వామివారికి కళ్యాణం చేసిన అమ్మవారి వకులాదేవి. ఈ ఆలయం కొత్తగా నిర్మించారు కాబట్టి కొండపైకి ఎక్కాలమ్మా. టెంపుల్ కొండ ఎక్కాల, స్లోప్ ఉంటుంది, మెట్లు ఒక 100 మెట్లు ఉంటాయి. చెప్పులన్నీ వెహికల్ ఉంచేసేయాలి. మొబైల్ ఆఫ్ చేసి తీసుకొచ్చుకోండి, టెంపుల్కి అలో చేస్తారు. అదేవిధంగా 11 o'clock నైవేద్యం బ్రేక్ ఉంటుంది. 11 to 12 నైవేద్యం బ్రేక్. మీరు లేట్ చేస్తే టెంపుల్ బంద్ అయిపోతుంది. కానీ ఎవరు కనుక లేట్ చేయకుండా కొండకి దర్శనం అయిపోతుంది. మీకు అక్కడ ఎలాంటి పర్మిషన్లు ఏమి ఉండవు. కొండ ఎక్కి దర్శనం అయిపోతుంది. అవి దర్శనం చేసుకుని బస్ కాడికి వచ్చేసేసేయాలి. ఓకే సార్ మేడం, ನಮ್ಮ పోరకు తాయారు కోయిలకు అడుగుతాడు నడిచి అప్పుడు ఎత్తు ఆలయం వచ్చి అగస్త్య మహాముని ఆశ్రమే టెంపుల్. ఈ యొక్క మహాముని చెప్పిన కారణంగానే శ్రీనివాసుడు శ్రీనివాస మంగాపురంలో 6 months వెయిట్ చేశారు. ఈ అగస్త్య మహాముని చెప్పినందుకే శ్రీనివాసుడు శ్రీనివాస మంగాపురంలో ఆగారు. ఈ యొక్క మహాముని ఆశ్రమే తొండవాడ గ్రామం. అగస్త్య లింగమే అగస్త్యీశ్వరుడు. ఇది మన టూర్లకంతా చిన్న టెంపుల్. ఇది మీ దర్శనం 5 నిమిషాల్లో అయిపోతుంది. మొబైల్ ఆఫ్ చేసి తీసుకొచ్చుకోవాలి. చెప్పులు బండ్లో వదిలేసేసేసేయండి. శివాలయం అక్కడ స్వామివారి పేరు వచ్చేసి అగస్త్యీశ్వరుడు. ఈ గ్రామం పేరు తొండవాడ. ఓకే సార్ మేడం, ನಮ್ಮ పోరకు శివుని కోయిలకు పోరమ్మ. ఇంకా స్వామి మీద అగస్త్యీశ్వరుడు. శ్రీనివాస ఆలయం సార్ ఎక్కువ ఉండేది. మనం ఫస్ట్ అలిమేలు మంగాపురం వచ్చాం, ఆడ అమ్మవారిని చూసుకొని వచ్చాము. ఇప్పుడు లాస్ట్ గా మనం శ్రీనివాస మంగాపురం వచ్చాము, స్వామివారికి వచ్చాం అనమాట. ఈ గ్రామం పేరే శ్రీనివాస మంగాపురం. స్వామివారి పేరు వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వరుడు. ఇక్కడ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత తిరుమలకు వెళ్లే సమయంలో అగస్త్య మహాముని వెళ్ళొచ్చాం కదా, మన ఆశ్రమంకి వెళ్ళొచ్చాం కదా. ఈ యొక్క మహాముని చెప్పిన కారణంగా స్వామివారు మొట్టమొదటిగా 6 months ఆగుతారు స్వామివారు. ఎందుకంటే అగస్త్య మహాముని చెప్పారంట, కొత్తగా పెళ్ళయింది పసుపు ఆరకుండా కొండెక్కబాకని చెప్తాడు. ఇంకా మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, కొత్తగా పెళ్ళయిందమ్మా యాడికెళ్ళకని చెప్తారు కదా. అలాగే అగస్త్య మహాముని చెప్తే ఇక్కడ స్వామివారు 6 months పాటు ఆగిన గ్రామమే శ్రీనివాస మంగాపురం. ఈ గ్రామానికి దిగువ తిరుపతి, దిగువ తిరుపతి తిరుమల, దిగుతుంటే శ్రీనివాస మంగాపురం. ఇక్కడ స్వామివారు ఎక్కువ 9 feet హైట్ ఎక్కువ. స్వామివారు చాలా హైట్ ఎక్కువ ఇక్కడ స్వామివారు. స్వామివారు కొండపైనేమో స్వామి 7 feet. స్వామివారి కొండలో మొత్తం 7 ఉంటాయి. 7 ఉంటాడు స్వామివారి కొండపైన. అంటే కొండపైన స్వామివారు శిలారూపం పైన కాబట్టి స్వామివారి కొండపైన స్వయంభు ఇక్కడ ప్రతిష్ఠ చేసిందనమాట. 2 feet హైట్ ఎక్కుతారు స్వామివారు. అంతేకాకుండా ఛాతీ పైన ఇక్కడ వక్షస్థలం పైన ఇక్కడ శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు ఆలయంలో విశేషం. కూడా స్వామివారికి కొండపైన ఎలాగా సేవలు ఉంటాయో అన్ని సేవలు దొరుకుతాయి ఇక్కడ స్వామివారికి. ఈరోజు ఆదివారం కాబట్టి స్వామివారికి 11 to 12 స్వామివారికి కళ్యాణోత్సవం. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం బ్రేక్ ఉంటుంది. ఇక్కడ కళ్యాణం అయ్యే టైంలో స్వామివారి ఇక్కడ చేతికి ఇక్కడ కంకణం కడతారు. ఎందుకంటే ఆ కంకణం కడతారంటే ఇక్కడ పెళ్లి కాకుండా సంవత్సరం ఉన్నట్లయితే ఒక 30 సంవత్సరాలు అయిపోతే పెళ్లిళ్ళు కాకుండా ఉంటాయి కదా, దోషాలు ఉంటాయి వాళ్ళకి ఇక్కడ
స్వామివారికి కంకణం కడతారు. ఆ కంకణం కట్టించుకుంటే ఒక 6 months పెళ్ళిళ్ళు అవుతాయన్నమాట వాళ్ళకి. మీ బంధువులు కానీ ఎవరైనా తెలిసి వాళ్ళు ఉండగా మీరు చెప్పుడు కట్టించుకుంటే ఒక స్వామివారికి కళ్యాణ కంకణం దాని కట్టించుకుంటే 6 months పెళ్ళి అవుతాయని నమ్మకం ఉందన్నమాట. కాబట్టి మీ దగ్గర సెల్ ఫోన్లు అయితే యాక్చువల్ టెంపుల్కి అలో చేయదు. నేను దర్శనానికి అందరూ ఒకే గ్రూప్గా తీసుకెళ్తాను కాబట్టి మీరు ఆఫ్ చేసుకోండి. లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకురావాలి, జెంట్స్ అయితే ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకోండి. ఇలా బహిరంగంగా ఫోన్ కనిపించిందంటే కౌంటర్లో పెట్టమంటారు వాళ్ళు. కాబట్టి మొబైల్ ఆఫ్ చేసుకొని జెంట్స్ అయితే ప్యాంట్ బ్యాగ్లో పెట్టి తీసుకురావాలి, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకురండి. చెప్పులైనా వెహికల్లో ఉంచుకోవాలి. మా 12 o'clock లోపు దర్శనం చేసుకోవాలి. దర్శనానికి అందరూ ఒకే గ్రూప్గా రండి సార్. ఒకేసారి మేడం ఇప్పుడు ನಮ್ಮ కోరకు ఉంది. టెంపుల్కి వెళ్ళాం. సెకండ్ టెంపుల్ వచ్చేసి మన శివాలయం కపిలేశ్వర కపిలతీర్థంకి వెళ్ళాం. థర్డ్ టెంపుల్ వచ్చేసి ఒకలాదేవి టెంపుల్కి వెళ్ళాం. ఫోర్త్ టెంపుల్ శివాలయం అగస్త్యేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఫిఫ్త్ టెంపుల్ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుడు. ఈ 5 temples అయిపోయి మన టూర్లో బస్ వచ్చి గోవిందరాజ స్వామి టెంపుల్ ట్రాఫిక్ తీసుకెళ్తున్నాం. మనకి గోవిందరాజ స్వామి టెంపుల్ ట్రాఫిక్ కదా మొట్టమొదటిగా మనకి అలిపిరి వస్తుంది. ముందు అలిపిరి శ్రీనివాసన్ కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, తర్వాత రైల్వే స్టేషన్, లాస్ట్ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర దిగుతాం. మీరు ఎక్కడ చొక్కా చెప్తే దిగేసి మీరు సెకండ్ రేపుకి మళ్ళీ 1 o'clock బస్సు బయలుదేరి వెళ్ళిపోతారు. ఓకే సార్. ఓకే సార్. చెప్పాలి స్టార్ట్. ఇప్పుడు నా పూజ తిప్పడానికి వచ్చాను బట్ తీయద్దా? సరే. అమ్మకి వచ్చే దానికి సక్సెస్ చూడండి.
గోవింద